విదేశాలకు విమాన ప్రయాణం చేసేవారికి గుడ్ న్యూస్. గత 4 నెలలుగా భారీగా పెరిగినటువంటి అంతర్జాతీయ విమాన టికెట్ ధరలు క్రమంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెరిగినటువంటి ఫ్యూయల్స్ సర్చార్జ్ను తగ్గించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జూలై 1 నుండి తగ్గించిన ఛార్జీలు అమల్లో ఉంటాయంటూ తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు పెరగడమే అని గతంలో ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే విమానయాన సంస్థలు టికెట్ ధరల్లో ఫ్యూయల్ సర్చార్జ్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేశాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $70 కంటే దిగువకు పడిపోయింది. దీంతో విమాన ఇంధన వ్యయం కూడా తగ్గింది. అదనపు భారం నుండి ఎయిర్లైన్స్ సంస్థలు ఉపశమనం పొందాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సర్వీసులపై ఫ్యూయల్ సర్చార్జ్ను గణనీయంగా తగ్గిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. యూరప్, యూకే మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఫ్యూయల్ సర్చార్జ్ను 38% తగ్గించినట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీంతో ఒక్కో ప్రయాణికుడిపై వసూలు చేసే సర్చార్జ్ $205 నుండి $125కు తగ్గింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం కనీసం ఒక టికెట్పై $7,500 దాకా తగ్గనుంది. అలాగే ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మార్గాల్లో ప్రయాణించే వారికి $280 నుండి $200కు తగ్గించారు. అంటే సుమారు 28.5% తగ్గింపు లభించింది. ఇక వీరికి కూడా $7,600 వరకు టికెట్ ధర తగ్గనుంది. ఇలా సర్చార్జ్ తగ్గించడం వల్ల విదేశాలకు ప్రయాణించే వారి టికెట్ ధరల్లో $1,000 తగ్గుదల కనిపించే అవకాశం ఉందంటూ విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంధన వ్యయం తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రయాణికులకు అందించడం విమానయాన సంస్థల బాధ్యత. అందుకే ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ఇతర సంస్థలు కూడా త్వరలో టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. అయితే స్పేస్ జెట్ మాత్రం గతంలో పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఫ్యూయల్ సర్చార్జ్ పెంచలేదని, అందువల్ల ఇప్పుడు ధరలు తగ్గించే పరిస్థితి తమకు లేదని స్పష్టం చేసింది. ఇక దేశీయ విమాన ఇంధన ధరలు కూడా జూలై 1 నుండి తగ్గినప్పటికీ దేశీయ టికెట్ ధరల్లో వెంటనే మార్పులు వచ్చే అవకాశం తక్కువగా ఉందంటూ ఎయిర్లైన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మొన్నటి వరకు యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాలకు ఎయిర్ ఇండియా తన సర్వీసులను పరిమిత సంఖ్యలో నడిపింది. ప్రస్తుతం పరిస్థితి కొంత సద్దుమణిగినందున ఇక పశ్చిమాసియాలోని అన్ని గమ్యస్థానాలకు ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది. ఓమన్లోని సలాలా, కువైట్ మార్గాల్లో నిలిచిపోయినటువంటి విమాన సర్వీసులను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కోజికోడ్, కువైట్ సర్వీసులు జూలై 3 నుండి ప్రారంభమైనప్పటికీ బెంగళూరు మరియు కువైట్ విమానాలు జూలై 4 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు టికెట్ ధరల తగ్గింపు, అలాగే పశ్చిమాసియా మార్గాల్లో సర్వీసుల పునరుద్ధరణతో ప్రయాణం మరింత సులభంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సర్చార్జ్ తగ్గడంతో ఇక త్వరలోనే ఇతర విమానయాన సంస్థలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.